మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తరినా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక పాటకి సక్సెస్ మీట్ ఎక్కడ పెట్టలేదు. నేను పాడిన పాటకి ఆ గౌరవం దక్కిందండి. గుడి అడుగులతో కొడుకో నా కొడుక, గుండె మీద నూతంతే కొడుకో నా కొడుక, నన్ను ఇలా పిలిచి ఏంట్రా తమ్ముడు ఏంటి అన్నట్టు, అంటే ఎగతాళి చేసినట్టు. కోయిలుకుంటా నూరో నెంబర బీడీలో మావా తాగన్న పోదురా స్టేషన్లో. నువ్వు నేను భయపడి వెనక్కి కూర్చుంటే నువ్వు కూర్చోడం ఇక్కడ కాదు, నువ్వు ఇక్కడ వచ్చి కూర్చొని ఫ్రంట్ లైన్లో నన్ను కూర్చోబెట్టారండి. అరే మళ్ళీ నీకెందుకురా పెళ్ళి, ఓయ్ మళ్ళీ నీకెందుకురా పెళ్ళి, బై బయే బంగారు రవణమ్మ, బాదం చెట్టు కింద బోరింగో రవణమ్మ. చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా అభిమానం, చాలా ఇష్టం అండి. అంతే ఎలా అంటే, నువ్వు పవన్ కళ్యాణ్ లో కనబడుతున్నావు ఆయన అని నన్ను పొగిడేసరికి నన్ను పిలిచి 100 రూపాయలు ఇచ్చి అంతే. నాయుడంటే నాయుడు కాదు నాయుడేడమ్మా నా నాదుడేడమ్మా. యాంకర్ ప్రదీప్ గారు అప్కమింగ్ మూవీలో మరో 2 సినిమాల్లో కూడా పాడాను. నల్లది నల్లది అనుకోరా నగుబాటు చేయకురా. నేను ఒక పాటనే ఎప్పటికైనా సినిమాలో పాడుతాను. ఉత్తరాంధ్ర ఫోక్ అంటేనే, ఉత్తరాంధ్ర జానపదం అంటేనే నెక్స్ట్ లెవెల్. ఆ పాటలకు ఎవరైనా లేచి స్టెప్పులు వేయాల్సిందే. అంత మస్తు మజా ఉత్తరాంధ్ర జానపదంలో ఉంటుంది. మీ అందరికీ తెలుసు, మారుమూల ప్రాంతంలో టాలెంట్ ఉండి కూడా మగ్గిపోయి ప్రపంచానికి దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఈరోజు సోషల్ మీడియా పుణ్యమాని బయటకు వస్తున్నారు, ప్రపంచానికి పరిచయం అవుతున్నారు. వాళ్ళలో దాగి ఉన్న టాలెంట్ అంతా కూడా బయటకు తీస్తున్నారు. ఆ రకంగా పెద్ద పెద్ద ప్రముఖ ఛానల్స్ కూడా వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నాయి, ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయి. మీ అందరికీ తెలుసు, ఉత్తరాంధ్ర అనేటప్పటికీ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లా నుంచి ఎంతో మంది ఫోక్ సింగర్స్ బిగ్ స్క్రీన్స్ లో వాళ్ళ టాలెంట్ చూపించుకొని ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో మంది అభిమానులను పొందుతున్నారు. అశ్రయ్య, ఆయన వయసు చాలా పెద్దదైనప్పటికీ కూడా మనసు ఎంత మంచిదో సుమన్ టీవీనే ఎక్స్క్లూజివ్ గా మీ అందరికీ పరిచయం చేసింది. జముకుల డొక్కు పట్టుకుని ఆయన ట్రైన్ లో ఉపాధి కోసం పాడిన పాట తర్వాత రఘు గారి పుణ్యమా అని స్క్రీన్ కి పరిచయం అయి ఆ తర్వాత సినిమాల్లో పాటలు పాడడానికి అవకాశం రావటం, ఇక పల్సర్ బైక్ రమణ పాడిన పాటతో పాటు అటు కండక్టర్ ఝాన్సీ కూడా ఎంత ఫేమ్ అయిందో మీ అందరికీ తెలుసు. ఇక లింగడి ఫేమ్ రఘు గురించి చెప్పాలి స్పెషల్ గా. తను కూడా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఫోక్ సింగర్. గతంలో ఎన్నో పాటలు పాడినప్పటికీ కూడా ఆయన అంటూ ఎవరికీ పరిచయం లేదు. కానీ ఒకే ఒక్క పాట ప్రతి ఒక్కరికి ఊపు తెప్పించింది, స్టెప్పలేయించింది. ఎవరు ఈ లింగిడి పాట పాడిన సింగర్ అని సెర్చ్ మొదలైంది. అంతే, విజయనగరం జిల్లాకు చెందిన యువకుడు అని తెలిసిన తర్వాత ఇక ప్రముఖ ఛానల్స్ కూడా అతన్ని ఇన్వైట్ చేశాయి, మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రపంచానికి పరిచయం చేశాయి. సో ఈ రోజు మనం లింగిడి ఫేమ్ సింగర్ రఘు వాళ్ళ ఇంటికి వచ్చేసాం. సో ఇక్కడికి రావడానికి మనం విజయనగరం జిల్లాలో ఉన్న పాత బగ్గం విలేజ్ కి వచ్చేసాం అనమాట. సో రఘు ఎంత మంచిగా పాటలు పాడతారో, వాళ్ళ విలేజ్ కూడా, వాళ్ళ ఊరు అంతా కూడా సూపర్ గా ఉంది. సో రఘుతో మాట్లాడదాం. ఇప్పుడు వీళ్ళందరినీ పరిచయం చేసినప్పుడు ఒక రకంగా ఉంటే వాళ్ళ లైఫ్, వాళ్ళు ఎప్పుడైతే సినిమాలో పాటలు పాడటం మొదలు పెట్టారో ముందు ఒక లైఫ్, తర్వాత ఒక లైఫ్ అన్నట్టు వాళ్ళ లైఫ్ లో ఒక మిరాకిల్ చేంజ్ అయితే మనం చూస్తున్నాం. ఎందుకు, రఘు మనతో పాటు ఉన్నారు. రఘు గారితో మాట్లాడి చాలా విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే. నమస్తే మేడం గారు. లింగిడి పాట ఎవరు పాడారు అని సెర్చ్ మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ టైం మిమ్మల్ని సుమన్ టీవీ ఇంట్రడ్యూస్ చేసింది, ఈయనే ఆ పాట పాడిందని. సో అప్పటికిప్పటికి మిరాకిల్ చేంజెస్ అంటే మీ లైఫ్ లో ఇప్పుడు బాగా ఫెమిలియర్ అయిపోయారు. ఎక్కడికి వెళ్ళినా ఆ పాటతో పాటు మీ పేరుని పిలవటం మొదలు పెట్టారు. అరే లింగిడి రఘురా పాట పాడాడు ఈయనే కదా అని. ఎలా అనిపిస్తోంది? చాలా ఆనందంగా. ఇదివరకు కూడా కంటే ఇప్పుడు ఎవరైనా నన్ను చూసి ఒక
సినిమాలో పాడే అవకాశం వచ్చింది, యాక్ట్ చేసే అవకాశం వచ్చింది అంటే అది ఒకటి మేడం గారు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక పాటకి సక్సెస్ మీట్ ఎక్కడ పెట్టలేదు. నేను పాడిన పాటకి ఆ గౌరవం దక్కిందండి. సూపర్ సక్సెస్. అంతే, ఒక ఇండస్ట్రీకి మంచి ఒక జానపద రూపంలో ఒక పాట రూపంలో హిట్ అవ్వడం జరిగింది. అందరూ గుర్తించడం, నన్ను అభిమానించడం చాలా, మరి అది మాటల రూపంలో చెప్పలేనటువంటి ఆనందం మేడం గారు అది. మెయిన్ గా ఆ పాటలో ముత్తాయింపులు, ఇది మీరు స్పెషల్ గా కూర్చుకొని అందులో పెట్టడం, ఆ బీట్ బాగా అందరికి రీచ్ అయింది. ఒకసారి మళ్ళీ గుర్తు చేద్దాం అందరికి. ఓకే మేడం గారు. తరినా తరినానా తరినానా తాని తందన నానా లింగ్ 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమురి కుసుమురు పురి ఆనంద మల్లెపూలు జలంగా శ్రీకాకుళం దండలు హీరమండలం గుర్తులు నాయమ్మ నా తల్లి నా చిరావా బాలిక. నిద్రలో కూడా ఈ పాట ఇలా చెవిలో పడితే ఆ స్టెప్ అందరికి గుర్తొచ్చేస్తుంది, అంత కనెక్ట్ అయిపోయింది. అటు డాన్స్, మీరు పాట పాడటమే కాదు, మీ లక్ ఏంటంటే పల్సర్ బైక్ రమణ వాళ్ళని పరిచయం చేస్తే ఈతన రమణ అని తెలిసింది. కానీ మీరు ఫస్ట్ సాంగ్ తోనే ఫెమిలియర్ కావటానికి మీ పాట, మీ యాక్టింగ్ రెండు స్క్రీన్ పైన కనిపించాయి కదా. సో ఏమనిపిస్తోంది, చాలా వరకు ఉత్తరాంధ్రలో చాలా మంది టాలెంటర్స్ ఉన్నారు, మనకంటూ కొంత ఒక నిధి లాగా చాలా పాటలు ఉన్నాయి, గతంలో కూడా మీరు చెప్పారు. కానీ స్క్రీన్ పైకి అంటే సినిమాల్లో అవకాశం వస్తే గాని ఈ పాట ఉత్తరాంధ్రది, ఈ పాట పాడిన సింగర్ ఉత్తరాంధ్ర అబ్బాయి అని తెలియటం లేదు. సో ఇప్పుడు ఏమనిపిస్తోంది, శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా వెళ్ళారు, అక్కడ మీకు ఎలాంటి గౌరవం? నేను ఇదివరకు ఒక 6-7 సార్లు వెళ్ళాను మేడం గారు శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి. మళ్ళీ త్వరలో ఈ జూలై 14న బాబాయ్ హోటల్ అని మన గౌతమ్ రాజు గారు సార్ ఉన్నారు కదండి, అతను హోస్ట్ గా ఉన్నారు షోకి. మన ఈటీవీలో వస్తుంది కదండి, అందులో ఫుల్ ఎపిసోడ్ నా మీద తీయడం జరిగింది. జూలై 14 రిలీజ్ రెడీగా ఉంది. అది కాక మరో 3 సినిమాల్లో కూడా పాడాను మేడం గారు. యాంకర్ ప్రదీప్ గారు అప్ కమింగ్ మూవీలో మరో 2 సినిమాల్లో కూడా పాడాను. కాకపోతే ఆ పాటలు మనం చెప్పకూడదు, పాడకూడదు, ఎందుకంటే రిలీజ్ అయ్యాక వాటిలో వాళ్ళు కూడా కొద్దిగా గొప్ప పేరు వస్తుందని మాత్రం గట్టి నమ్మకం ఉంది మేడం గారు. అయితే ఒకటి మేడం గారు, ఉత్తరాంధ్రలో చాలా మంచి జానపదులు ఉన్నాయి మేడం గారు. నేనే కాకుండా ఇంకా మంచి కళాకారులు ఉన్నారు. అయితే ఈ మధ్య అంటే ఉత్తరాంధ్రలో మన విజయనగరం సైడ్ అవని, శ్రీకాకుళం సైడ్ అవని, మన ఉత్తరాంధ్రలో ఇటువంటి ఇంకా ఆనిముత్యం జానపదులు ఉన్నాయి మేడం గారు. సాలూరు వద్ద ఒక పెద్ద వద్దకు వెళ్ళి నేను ఒక 2 నెలల కిందట, ఒక 3-4 నెలల కిందట అనుకుంటా, కొన్ని పాటలు సేకరించానండి. ఇంకా పాడడానికి కొన్ని పాటలు ఉన్నాయి, మంచి పాటలు. అందులో ఒక పాట సరదాగా చేద్దామని చేశానండి. అది ఇన్స్టాగ్రామ్ లో అవన్నీ మంచి ప్రజాదరణ, ప్రెజెంట్ మంచి ట్రెండింగ్ లో ఉందండి. అది ఎలా ఉంటుంది చూడండి. దారి ఒడ్డున దాని ఇల్లు, చిన్నదాన దానిమ్మ పండు లాంటి ఒళ్ళు, అంత లాలిత్యం చూడండి. నా ఒళ్ళు దుక్కు చూసినాడా ఓయ్ వలసి వలసి భ్రమిసినాడా, దారి ఒడ్డున దాని ఇల్లు, చిన్నదాన దానిమ్మ పండు లాంటి ఒళ్ళు, నా ఒళ్ళు దుక్కు చూసినాడా ఓయ్ వలసి వలసి భ్రమిసినాడా. అంటే పాటలు అర్థం చూడండి ఎంత మన జానపద అప్పుడు పెద్దలు అందుకే అంటారండి, మన పల్లి యొక్క మన అది నాగరికత అవని, ఆచార అలవాట్లు, సాంప్రదాయాలు మొత్తం అన్ని కలిపి జానపదాలు. మీరు అన్నది ఉత్తరాంధ్ర పల్లె జానపదం. పల్లె జానపదం అనేటప్పటికి కంప్లీట్ గా ఒక పల్లెటూరు వాతావరణంలో గాని, మనుషుల కల్చర్ గాని, అమ్మాయిల అందం, వాళ్ళు చేసే పనుల్లో ఉన్న ఆ కష్టం, అందం చూడండి మేడం. అతను ఆమె అంటుంది, ఇష్టపడే అబ్బాయి నూతి కానీ నీళ్ళు కానీ అమ్మాయి వెళ్తే మనోడు అదే తనని బీటేయడానికి అని చెప్పి వెళ్తే, నూతు బొడ్డున నిలిచినాడా చిన్నవాడ నూతులోను పుల్లలేసినాడా, అది నూతులు ఇలా పుల్లలేస్తూ ఆమెకి బీట్ అదే సైడ్ ఇష్టపడుతూ ఇలాగా పుల్లలేదు. అప్పుడు అంటుంది, నీ పుల్ల సైగల మాకు తెలుసు ఒళ్ళు కాదు మళ్ళీ రమ్మి, నీ వల్ల కాదురా, నన్ను నీ
వాళ్ళలో పడేయడానికి ఉమ్. అవసరమైతే మళ్ళీ రారని అంటే చెప్పేసి ఇక్కడ అందరూ. పల్లెటూరు అమ్మాయి అందంగా ఉండటం, అమాయకంగా ఉండడంతో పాటు అదే అక్కడున్న వాతావరణంలో కూడా వాతావరణం గమనించే ఒక తెలివైన అమ్మాయి. అది మేడం సో గారు. ఇంత మీనింగ్ ఉంటుంది. ఎంత అర్థం Yes. అది అచ్చు అలాంటివి ఉమ్, కొన్ని జానపదాలు సేకరించాను మేడం గారు. ఉమ్, ఇదైతే ప్రెజెంట్ కొద్దిగా హార్మోనియం జోడించి ఉమ్. డోలక్ రిథం జోడించి సరే, ఇంత ముందు చెప్పినప్పుడు టాలెంట్ ఉంది, పాటలు చాలా ఉన్నాయి, పాడటానికి సిటీకి ఎక్కడికో దూరంగా వెళ్ళాలి, అవును ఖర్చులు పెట్టుకొని వెళ్ళాలి, అక్కడ డబ్బింగ్ స్టూడియోకి రెంట్ పే చేయాలి, అవును మేడం. మనం అనుకున్న టైం కి వెళ్ళడానికి వాళ్ళు మళ్ళీ టైం స్లాట్ ఇస్తే అప్పుడు వెళ్ళాలి, ఆ. ఇంత. కానీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది, మీరే ఓన్ గా స్టూడియో క్రియేట్ చేసుకున్నారు, అవును మేడం గారు. మంచి సెట్టింగ్ అంతా బాగుంది. మొత్తం మిక్సింగ్ గానీ మాస్టరింగ్ గానీ ఉమ్, వీడియో ఎడిటింగ్ గానీ నాకు కొన్ని సాంగ్స్ కి కొరియోగ్రాఫర్ గానీ మొత్తం అన్ని నేనే మేడం గారు. సింగిల్ హ్యాండ్ వన్ మ్యాన్ ఆ, ఆర్మీ షో అంతే మేడం గారు. టీమ్ వైజ్ గా కూడా బాగా మెయింటైన్ చేస్తారు, అవును. చాలా చాలా చూస్తున్నాం. అంటే ఇంతకు ముందు ఉత్తరాంధ్ర పాటలు ఒక స్టేజ్ మీద ఏదో పండగలు జరిగినప్పుడు లేకపోతే ఏమైనా కార్యక్రమాలు అయినప్పుడు మిమ్మల్ని బుక్ చేసుకోవడం, ఎంతో అమౌంట్ ఇస్తే ఇంతమంది ఆటో బుక్ చేసుకొని టీమ్ గా వెళ్ళటం, అదొక్క రకమైన జీవితం. అవును మేడం గారు. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన కానీ లేకపోతే సినిమాలకి కనెక్ట్ అయిన లైఫ్, ఇప్పుడు మీకు ఎలాంటి గౌరవం లభిస్తోంది? అప్పటికన్నా ఇప్పుడు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు? అప్పుడు ఎలా ఉండేదండి మేడం గారు, ఉమ్, ఆ పక్క ఊర్లో నేను ప్రోగ్రామ్ చేసేవాడిని. చేస్తుంటే మా ఊరు ఆయన నాకు కనిపించి నేను అప్పుడు మా ఊరు రేషన్ డీలర్ గా చేసేవాడిని అండి. ఉమ్, రేషన్ డీలర్ గారు. డీలర్ కూడా చేశానండి. ఒక పెద్ద ఆయన కనిపించి స్టేజ్ మీద నేను పెర్ఫార్మెన్స్ చేస్తుంటే ఆ ఈ మరి పంచి కట్టుకోవాలి, సాంప్రదాయ పరంగా పంచి కట్టుకోండి అని చేస్తాం కదండి. ఉమ్, నేను చేస్తుంటే నన్ను ఇలా పిలిచి ఏంట్రా తమ్ముడు ఏంటి అన్నట్టు, అంటే ఎగతాళి చేసినట్టు అంటే రేషన్ ఇచ్చే డీలర్ కి ఒక రకమైనటువంటి గౌరవం గౌరవం ఉంటుంది, ఉంటుంది. అక్కడ డ్రెస్సింగ్ గానీ అది వేరు, అది వేరే. ఇక్కడ పాటలు పాడేటప్పుడు ఈ ఈ డ్రెస్సింగ్ వేరు. డ్రెస్సింగ్ వేరు. ఆ, ఉమ్, ఏంటి నీ పాట నువ్వు ఇదేంటి ఇలాగా అని చెప్పి ఏర్లంగా చేసినట్టు మాట్లాడారు. ఉమ్, అటువంటిది ఇదే జానపదం ఉత్తరాంధ్ర నుంచి సినిమా స్థాయి వరకు వెళ్ళి ఒక గీతాట్స్ బ్యానర్ ద్వారా నేను పాడి ఉమ్, మహానుభావులు అంత ఎందుకంటే ఆ అల్లు అరవింద్ గారు, దిల్ రాజు గారు, బోయపాటి శ్రీని గారు, శ్రీకాంత్ గారు, హీరో హీరోయిన్ అంత లైన్ లో నేను భయపడి వెనక్కి కూర్చుంటే నువ్వు కూర్చోవడం ఇక్కడ కాదు, నువ్వు ఇక్కడ వచ్చి కూర్చొని చెప్పి ఫ్రంట్ లైన్ లో నన్ను కూర్చోబెట్టారండి. ఉమ్. అంతకన్నా మరి గౌరవం ఇంకెక్కడ ఉంటుంది మేడం సూపర్ గారు. సూపర్. అది రఘు గారు, ఒక విషయం చెప్పండి. మేడం. మనం స్టార్ హీరోస్ ఎంత క్లాస్ గా ఉన్న మూవీస్ చూసినా అందులో చిన్న మాస్ బిట్ గానీ ఒక చిన్న పాట ఆ హీరో పాడింది వెంటనే దాన్ని బాగా క్యాచ్ చేస్తుంటాం కదా. అవును మేడం. అందులో మన ఇప్పుడు ప్రస్తుత డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అంటే మాస్ ఓ రకంగా ఉంటుంది అంటే ఆయన పాటలు. చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా అభిమానం, చాలా ఇష్టం అండి. అంతే ఎలా అంటే ప్రమాణ పూర్తిగా నిజం జరిగిన సిచ్యువేషన్ అండి. నేను డీలర్ గా రేషన్ ఇచ్చేవాడిని. ఒక కొమ్మదాసులు గారు వచ్చారు, వచ్చే బాబు నాయన డీలర్ గారు ఏదంటే ఇవ్వండి అని అంటే ఏం లేదు వెళ్ళిపోండి అని చెప్పానండి. తర్వాత అతను కిందకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఈకేవైసీ మిషన్ ఎలా కొడుతుంటే నాయన నువ్వు పవన్ కళ్యాణ్ లా కనబడుతున్నావు నాయన అని నన్ను పొగిడేసరికి నన్ను పిలిచి 100 రూపాయలు ఇచ్చాను. అంతే నా గురువు గారు అంతే అంతే అభిమానం అలాంటిదండి. గురువు గారు అంటే అంత పిచ్చండి. నేను నాన్ స్టాప్ కూడా అప్పుడప్పుడు కొన్ని యూట్యూబ్ లో చూసి ఇవి తెలిసిన వాళ్ళ దగ్గర చూసి నాన్ స్టాప్ కూడా తిప్పుతాను మేడం గారు. అంతే పవన్ కళ్యాణ్ గారు అంతా మా అన్నయ్య గారు చనిపోయారు. మా అన్నయ్య గారికి నాకు పవన్ కళ్యాణ్ గారు అంతే మంచి అది అప్పుడు గురువు గారు పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు సినిమాలో గట్ట పాడిన కొన్ని పాటలని నేను ఈ మధ్య ఆ మిక్సింగ్ సాంగ్స్ లాగా మాస్టర్ ప్లగ్ చేశాను మేడం. మరి అలాంటి దాయకూడదు, వెంటనే సుమన్ టీవీ స్క్రీన్ పైన కనబడాలి. ఏం పిల్ల మాట్లాడవా ఓ పిల్ల పిల్ల, ఓ పిల్ల పిల్ల, ఏం పిల్ల మాట్లాడవా, ఏం పిల్ల మాట్లాడవా, ఓ పిల్ల పిల్ల, ఏం పిల్ల మాట్లాడవా, నీకు 5 రూపాయలు ఇస్తున్న పిల్ల జల్లో పూలు కొనుక్కో పిల్ల, 5 రూపాయలు ఇస్తున్న పిల్ల జల్లో పూలు కొనుక్కో పిల్ల, ఏం పిల్ల, అరే ఏం పిల్ల, అరే ఏం పిల్ల మాట్లాడవా, ఓ పిల్ల పిల్ల, ఏం పిల్ల మాట్లాడవా, తడి చెట్టెక్కలేవు తాటి కళ్ళు దింపలేవు, తడి చెట్టెక్కలేవు తాటి కళ్ళు దింపలేవు, ఈత చెట్టెక్కలేవు ఈత కళ్ళు దింపలేవు, మళ్ళీ ఓయ్ ఓయ్ మళ్ళీ, అరే మళ్ళీ నీకెందుకురా పెళ్ళి, ఓయ్ మళ్ళీ నీకెందుకురా పెళ్ళి, బై బయే బంగారు రవణమ్మ, బాదం చెట్టు కింద బోరింగో రవణమ్మ,
మనం వెళ్ళి వారం 10 రోజులకి అదాల మేడలోని ఉండేటి అని చెప్పి ఆ సాంగ్స్ నేను పాడానండి. సూపర్. ఈ 2 రోజుల్లో రిలీజ్ చేస్తాను. మామూలు కనెక్ట్ అయితే ఆల్రెడీ మీరు పవన్ కళ్యాణ్ గారికి కనెక్ట్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఆయన థీమ్ తీసుకుంటే ఇంకా మీకు నెక్స్ట్ లెవెల్ అన్నమాట. మహానుభావులండి. ఎప్పుడైనా అనిపించిందా రమణ, పల్సర్ బైక్ రమణ అంటే ఆయన పాట పాడిందే ఆయన ఇంటి పేరుగా మార్చేసాం అందరమే. పల్సర్ బైక్ రమణ అంటేనే ఈ రోజు ఐడెంటిఫై. ఆ తర్వాత అదే పాటకి పెర్ఫార్మ్ చేసిన కండక్టర్ ఝాన్సీ పల్సర్ బైక్ ఝాన్సీ అయిపోయారు. సో వీళ్ళంతా కూడా ఎక్కడ దాగున్నారు ఈ ఆణిముత్యాలు అన్నంత చర్చ నడిచింది నిజానికి. ఎందుకంటే ఇవి బోర్ కొట్టని పాటలు, ఎన్నిసార్లు విన్నా ఒక్కటే ఎనర్జీ లెవెల్ కూడా ఉంటుంది. సో ఎప్పుడైనా బాధపడ్డారా, ఇక్కడ కాదు హైదరాబాద్ గట్ట వెళ్ళిపోతే సినిమాల్లో అవకాశం వస్తే మన పాటలు అందరికీ తెలిసి ఉండేటివి కదా అని ఎప్పుడైనా అనిపించిందా? అలాగైతే నేను ఇప్పుడు బాధపడలేదు మేడం గారు. పక్కాగా అవకాశం వస్తది నాకు ఏ విధంగా. ఎందుకంటే నేను 6వ తరగతి నుంచి చదివినప్పుడు 6th, 7th, 9th ఒక పాటల పోటీలు పెడితే ఫస్ట్ గానీ సెకండ్ గానీ నాకు వచ్చింది మేడం గారు. అలాగే డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి అన్నిట్లో నేను పార్టిసిపేట్ చేసి ఫస్ట్ సెకండ్ మన సర్టిఫికెట్స్ మెమెంటోస్ చూపెడతాను మేడం గారు. అయితే అలాగా నేను ఒక 10 టీవీ మంగ్లీ గారు యాంకర్ గా 10 టీవీ అవని, అందులో నేను ఫైనల్ వరకు వెళ్ళడం. అది ఫోక్ స్టూడియో అని చెప్పి జానపదాల విభాగంలో. అలాగే ది గ్రేట్ మన తెలుగు రాష్ట్రాల ఆశ బ్రహ్మానందం గారితో స్టార్ మాలో కమెడియన్ గా నేను చేయడం, ఒక 7 ఎపిసోడ్లు చేయడం. అయితే పక్కగా నేను ఒక పాటనే ఎప్పటికైనా సినిమాలో పాడుతాను, తెర మీద నా పేరు పడుతుంది అనుకున్నాను. అయితే ఈ లింగుడి కన్నా ముందు నేను వీళ్ళందరికన్నా ముందే నేను పాడానండి. మా నాన్న లక్ష్లైట్ అని చెప్పి డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు కదండి డైరెక్టర్. బుడి బుడి అడుగులతో కొడుకో నా కొడుక, గుండె మీద నూతంతే కొడుకో నా కొడుక, మురుసుము దాడినాను కొడుకో నా కొడుక, పొంగిపోయినాను కొడుకో నా కొడుకు అని చెప్పి ఒక పాట పాడానండి. కాకపోతే అది దానికి సరైన ఆదరణ దక్కలేదు, అది తెర మీదకి ప్రజాదరణ నోచుకోలేదు. లింగిడి ఫేమ్ సింగర్ గానే మీకు రెస్పెక్ట్ ఉంది మేడం గారు. కాకపోతే ఇంత మారుమూల విలేజెస్ లో నుంచి వచ్చిన మనకి కొంత టెక్నికల్ గా నాలెడ్జ్ ఉండదు. టాలెంట్ అయితే ఉంటది, మంచి గాత్రం ఉంటది, ఇవన్నీ ఈ సెటప్, ఈ మైక్, టెక్నికల్ గా మిక్సింగ్ ఇవన్నీ తెలీదు. అప్పుడు అనిపించిందా ఇంత కష్టపడుతున్నాను ఏదైనా అవకాశం వస్తే బాగుండు అని? అయితే ఒకటి మేడం గారు, ఇలాగ మా పాత బగ్గంలో మా ఈ ఎస్టీ తండాలో మొబైల్ ఫోన్ వాడటమే చాలా కష్టం మేడం గారు. ఖచ్చితంగా. అటువంటిదే నేను ఒక స్టూడియో రూమ్ పెట్టుకొని మిక్సింగ్, మాస్టరింగ్ అన్ని నేనే ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొని ఆ విధంగా జనాలు నన్ను గుర్తుపడేటట్టు, నన్ను ఆదరించేటట్టు నాకు నేనే చేసుకున్నాను మేడం. అంటే ఆర్టిస్ట్ కి ఎక్కువగా సత్కారాలు అంటే జనం చప్పట్లు, ఇది అందరికీ తెలిసిన విషయమే. అంతే. ఒకటి మన మహానుభావులు అన్నారండి, కీర్తి చేసిన నాటకంలో బనుపడి రాధాకృష్ణ గారు ఒక మాట అన్నారంట, ఈరోజు కళాకారులకు కావాల్సినవి ఆ చప్పట్లే పంచభక్ష పరమాన్నం లాంటివి అని చెప్పి, ఇప్పుడు కళాకారుడు కావాల్సిన చప్పట్లు, గుర్తింపు, పలానా ఆర్టిస్ట్ అని చెప్పి జనాన్ని గుర్తించడం, అది వెలకట్లేదు కదండి మేడం గారు. అది ఒక కళాకారుడు కమర్షియల్ గా కాకుండా ముఖ్యంగా కావాల్సింది జనాల్లో గుర్తింపు, ఆదరణ, ఇది కావాలండి. ఉత్తరాంధ్ర పాటలకి ఎంత వైబ్రేషన్స్ ఉంటాయో, బూతులు ఉంటాయి అని కూడా బాగా చాలా మంది అంటూ ఉంటారు. అది దాన్ని ఎలా మనం చెప్పగలుగుతాము అది బూతులు కాదు, అక్కడ ఉన్న కల్చర్ ని ఎలివేట్ చేసే క్రమంలో వస్తున్న పదాలు అని గతంలో కూడా చెప్పే ప్రయత్నం చేసాము. ఏంటది? కొన్ని జానపదాలు ఉంటాయి కానీ అది మరీ ద్వంద్వార్థం లాగా ఉంటాయి మేడం, మరీ ద్వంద్వార్థం లాగా ఉంటాయి. కానీ కొన్ని పాటలు ఫర్ ఎగ్జాంపుల్ అండి మేడం గారు, అంటే శృంగారాన్ని కూడా, అది శృంగారానికి అశ్లీలతకి సన్నని రేఖ లాంటిది ఉంటదండి, అది దాటితే అంతా అశ్లీలత లాగా ఉంటుంది, లేయర్ పోకూడదు. అంటే శృంగారాన్ని కూడా అంత చక్కగా వర్ణిస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఖమ్మం వెంకటేశ్వర మాస్టర్ గాని ఒక పాట పాడారు, కోయిలుకుంటా నూరో నింబర బీడిలో మావా తగన్న పొదుర టేషన్లో నువ్వు ఊగన్న పొదుర ఇంటిలో. పల్లవి, నల్లది నల్లది అనుకోరా ప్రియురాలు ప్రియుడితో అంటుంది,
ఆ నల్లటి ఆ ఈ రాత్రిని చూపించి నల్లది నల్లది అనుకోరా నగుబాటు చేయకురా అంటే నువ్వు అలక్కరా అలగొద్దురా నగ్గుబాటు అంటే అలక. నగబడా నేను రాను నాకొద్దు అనే నగుబాటు చేయడం. ఆ చీకట్లో రాను అని చెప్పగరా నల్లది నల్లది అనుకోరా నగుబాటు చేయకురా నల్లని పున్నమి వెన్నెల్లోనే నల్లని పున్నమి వెన్నెల్లోని వెన్నెల జల్లు కురిసేరా. అది ఒక అర్థం అండి. అటువంటి నల్లటి చీకట్లు ఏంట్రా పున్నం లాంటి వెన్నెలు వస్తుంది, నువ్వేం భయపడిపోకో నాతో రారా అని చెప్పి అని అంటుందండి. ఇది చక్కని అర్థం అండి. అర్థం చేసుకుంటే పాట ఎంత బ్యూటిఫుల్ గా మనం రిసీవ్ చేసుకోగలం. ద్వందార్థం అంటే ఇది ఇంకోలాగా ఉందండి, మనం అలా చెప్పకూడదు. కానీ ఒక పాటకి మన జానపదంలో ప్రతిదానికి ద్వందార్థం ఉంటదండి. కానీ కేవలం శృంగారమే భూతే మాత్రం ఉంటది మేడం. అది ఏ జానపదం అవనే. సినిమా పాటల వరకు వచ్చేటప్పటికి తెలంగాణ యాస, ఉత్తరాంధ్ర యాస ఈ రెండింటి మధ్య ఒక పోటీ నడిచేది. అంటే ఎక్కువ శాతం సినిమాలో డైలాగ్స్ గానీ ఇవన్నీ కూడా తెలంగాణ యాసకి ప్రయారిటీ. ఎందుకు మనం అంత పాపులర్ కాలేకపోతున్నాం? కొన్ని సినిమాలో ఒక క్యారెక్టర్ మనం చూసాం గతంలో, ఒక సినిమాలో ఆ పర్టికులర్ పర్సన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా కూడా ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడుతూ ఉంటాడు. దీన్ని రిసీవ్ ఎందుకు చేసుకోవట్లేదు జనాలు? ఒకప్పుడు తెలంగాణ మాండలికంలో విలన్స్ కే ఇచ్చేవారండి, లేదా కమెడియన్ కు ఆ మాండలికం ఇచ్చారు. ఇప్పుడు తర్వాత హీరోలకి ఇచ్చారు. హీరోయిన్స్ తెలంగాణ జానపదం బాగా సినిమాలోకి వెళ్ళింది. ఉత్తరాంధ్ర జానపదం ఇప్పుడు అందుకుంటుందండి. అయితే ఒకప్పుడు గురువు గారు నేను పాడిన కదండి, బై బయ్యో బంగారు రవణమ్మ తడి చెట్టెక్క లేపుతాడి మందులోడా ఊరుమాయిలు పక్క ఉత్తరాంధ్ర జానపదాలు, ఉత్తరాంధ్ర జానపదాలు. అలాగా ఇప్పుడు ఇంకా ఉత్తరాంధ్ర జానపదానికి అవకాశాలు రావడం, ఇంకా మంచి కళాకారులు ఉన్నారండి, గాయకులు ఉన్నారు, వాళ్ళకి కూడా అవకాశాలు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం సినిమా సెట్టింగ్స్ లోనికి కానీ లేకపోతే పెద్ద ప్రోగ్రామ్స్ టీవీ ఛానల్స్ కండక్ట్ చేసిన ప్రోగ్రామ్స్ లోకి వెళ్ళినప్పుడు ఏమనిపించింది? వాళ్ళు మనం అందుకోగలుగుతాము అట్లా అనిపించేదా? అయితే ఒక కామెడీ పరంగా ఇలాంటి పరంగా అయితే మాత్రం నాకు చిన్నప్పటి నుంచి కొంచెం టచ్ ఉంది మేడం గారు. ఒక 3000 బుర్రకథలు కూడా ఆడాను కమెడియన్ గా. సెంటర్ హాస్యం 2 వేసానండి. పక్కనే మెంటాడ డొంక రామ్మోహన్ మాస్టర్ గారు అని చెప్పి మా గురువు గారు అండి, హాల్లో ఫోటో ఉంది, మీరు చూపించవచ్చు. అతని దగ్గర నేను నేర్చుకున్నాను. 3000 స్టేజ్లు బుర్రకథ ఇచ్చానండి. చిన్నప్పటి నుంచి ఇద్దరు అన్నదమ్ములం అండి. అప్పటి నుంచే సత్కారాలు సన్మానాలు చిన్నప్పటి నుంచే. ఆ విధంగా నాకు స్టేజ్ ఫియర్ అయితే లేదండి. కంటెంట్ అనేది బుర్రకు వచ్చిస్తే నేను స్టేజ్ మీదకి వెళ్ళి పెర్ఫార్మెన్స్ చేయగలనండి. ఏం చదువుకున్నారు రఘు గారు? నాది BA BEd అయింది మేడం గారు. BA BEd అయింది. BEd జామి శోభా మెమోరియల్ కాలేజ్ లో అయింది. అంటే కొన్ని పాటలు మనకి ఒక సంపద లాగా ఉన్నప్పటికీ కూడా ఎవరైనా ఒక థీమ్ ఒక పాటను బయటకు తీసినప్పుడు ఇది ఇది కాదు, ఓన్ పాట కాదు, పాతదే అనే డిస్కషన్స్ కూడా నడిచాయి గతంలో. దీనిపైన కాపీ రైట్స్, వాళ్ళకి రైట్స్ ఉండటం ఇట్లాంటివి ఉంటాయా జానపదాల మీద? జానపదం అనేది యాక్చువల్ గా దాని మీద జానపదం అని ఎవరైనా పాడవచ్చు మేడం గారు. అది ఎందుకంటే ఒక తరం నుంచి ఇంకో తరానికి జానపదం అనేది పల్లి ప్రజలు పని చేసుకున్నప్పుడు పొల్లు పదాలను జోడించుకొని ఆసువుగా అప్పటికప్పుడు శ్రమను మర్చిపోవడం కోసం పాడేది జానపదం. అటువంటి జానపదం ఒక్కొక్క జానపదానికి చూను బాని ఒకటైనా కొన్ని పదాలు మారుతాయి తప్ప కానీ ఒక తరం నుంచి ఒక తరానికి, ఒక తరం నుంచి ఒక తరానికి వారసత్వ సంపదగా జానపదం ఎలా పుట్టిందంటే ప్రముఖ వాగ్గేయకారులు ఒక మాట అంటారండి, చిన్నంలో వర్ణంలో సాంద్రత గంధంలో పున్నాకు దిరిసిన గన్నీరు పుంజీరలు ఆకు పచ్చన లేత వగన వాసన వాత గుగురు పువ్వుల గాదు గులివెందుల వలపోత పల్లె మొగ్గల చుక్కలు మొగల రేకులు పురువిప్పిన చోట ఇంటి ముందు కొట్టం వద్ద ఆవు పంచాంగ వెదజల్లే టపటప శబ్దానికి పుట్టిందంటారు జానపదం. అంటే ఇది ఎవరికి రైట్స్ కాదు, ఇది ప్రపంచం అందించింది. కానీ ఒకటి ఒకళ్ళ దగ్గర మనం ఒక జానపదాన్ని సేకరించినంతే క్రెడిట్స్ అంటారు కదా, వాళ్ళకి ఇవ్వాలి కదా మేడం గారు. అది అంతేగాని ఈ జానపదం నాది నేను పాడేస్తాను నా సొంతం అంటే అది ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటది పబ్లిక్ లో. రఘు గారు ఒక పాట పాడి పాపులర్ అయ్యారు, నెక్స్ట్ ఆయన ఇంకో పాట వచ్చిందంటే అంతకు మించి ఉండాలి అని ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఆల్రెడీ లింగిడి పాట మీద ఒక ఎక్స్పెక్టేషన్ అనేది బాగా పబ్లిక్ లో రీచ్ అయ్యారు. నెక్స్ట్ ఇంకేమైనా పాటలు సినిమాలో అవకాశం రావాలని దానికోసం ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నారా? ప్రాక్టీస్ అయింది సేకరించడం, నా యూట్యూబ్ ఛానల్లో రఘు ఛానల్ అఫీషియల్ ఛానల్ పెట్టడం, అవకాశాలు వస్తే ఇదివరకే 3 సినిమాల్లో పాడున్నాను అనుకుంటున్నాడు. ఆ విధంగా అవకాశాలు వస్తే వెళ్ళి పాడడం.
ఇది మరొక జానపదం అందుకోండి మన ఉత్తరాంధ్రది. నాయుడంటే నాయుడు కాదు నాయుడేడమ్మా నా నాదుడేడమ్మా. నాయుడంటే నాయుడు కాదు నాయుడేడమ్మా నా నాదుడేడమ్మా. వాడానికి బండి మీద వస్తున్నాడు ఏడక బుల్లము నీకు పర్వాలేదమ్మా. పర్వాలేదమ్మా వాడు వచ్చేస్తాడమ్మా ముదిరెట్టేస్తాడమ్మా. నాయుడంటే నాయుడంటే నాయుడు కాదు నాయుడేడమ్మా నా నాదుడేడమ్మా. వాడెనక బండి మీద వస్తున్నాడు ఏడక బుల్లము నీకు పర్వాలేదమ్మా. పూటక 3 గుద్దులు గుద్దిన నాదుడేడమ్మా నా నాయుడేడమ్మా. పూటక 3 గుద్దులు గుద్దిన నాదుడేడమ్మా నా నాయుడేడమ్మా. వాడెనక బండి మీద వస్తున్నాడు ఏడక బుల్లము నీకు పర్వాలేదమ్మా. ఆడు గట్టైనోడమ్మా వాడు బుద్దుకున్నాడమ్మా ముదిరెట్టేస్తాడమ్మా. నాయుడంటే నాయుడు కాదు నాయుడేడమ్మా నా నాదుడేడమ్మా. వాడెనక బండి మీద వస్తున్నాడు ఏడక బుల్లము నీకు పర్వాలేదమ్మా. ఓకే, సూపర్. సో కామెంట్లు వస్తాయి కదా చాలా మంది, మీరు ఇప్పటి వరకు అన్నారు ప్రజాదరణ ఉండబట్టి ఇంకా ఇంకా కొత్త పాటలన్నీ బాణీలు సేకరించి పాడుతున్నాము, యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తున్నాం, చాలా మందికి మన ఉత్తరాంధ్ర పల్లె జానపదాన్ని పరిచయం చేస్తున్నామని. చాలా మంది యుఎస్ నుంచి అలాంటి వాళ్ళు కూడా వింటూ ఉంటూ పెడుతూ ఉంటారు కామెంట్స్. ఏం చెప్తూ ఉంటారు అంటే పల్లె ఫోక్స్ అనేటప్పటికి మీకు కాంబినేషన్ బాగుంటది. అత్త కోడల మీద పాటలు ఉంటాయి, మామ కోడల మీద ఉంటాయి, భార్య భర్తల మీద ఉంటాయి కదా, ఇట్లాంటి బోల్డ్ కాంబినేషన్స్ ఉంటాయి. ఒక భార్య భర్తల మీద మంచి సన్నివేశం అట్లాంటి ఏదైనా పాట ఉందా? రీసెంట్ గా మొన్న శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎపిసోడ్ లో అంతే ఒక బావకి ఒక మరదలకి మధ్య జరిగే సన్నివేశం నాటి పాట అండి. బాగుంటాడు అనమాట. ఒయ్యత్త కూతురా నా ముద్దులు మరదల, ఒయ్యత్త కూతురా నా ముద్దులు మరదల, నక్లీసు గొలుసు కావాలా ఓ మరదల, నా మంచి మనసు కావాలా. నక్లీసు గొలుసు కావాలా ఓ మరదల, నా మంచి మనసు కావాలా. ఓ నల్ల బావయ్య అందమైన బావయ్య, ఓ నల్ల బావయో అందమైన బావయో, నగ్లీసు గొలుసులొద్దురో ఓ బావయ్య, నీ మంచి మనసు సాలురో. ఆ విధంగా. ఓకే, సూపర్ సూపర్. ఓకే రఘు గారు, ఇప్పటి వరకు అందుకున్న సక్సెస్ కి కంగ్రాచులేషన్స్ చెప్తూనే విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకా ఇంకా మీరు పాపులర్ అవడంతో పాటు ఉత్తరాంధ్ర పల్లె జానపదాన్ని ఇంకా ఇంకా పాపులర్ చేయాలి. మంచి మంచి పాటలు, మంచి ఎనర్జీ లెవెల్స్ అందరిలో, ఎందుకంటే అందరూ స్ట్రెస్ఫుల్ లైఫ్ లో ఇలాంటి కొన్ని పాటలు వింటే చాలు మూడ్ చేంజ్ అయిపోతుంది, మంచి ఎనర్జీ తీసుకుంటారు అందరూ. సో ఆ రకంగా కూడా ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మేడం.